ఆ దుర్మార్గుల్ని వదలొద్దు, ఆ కుక్కల్ని వదలొద్దండి. ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళు ఏ రకంగా చంపేశారో ఆ రకంగానే వాళ్ళని చంపాలండి. ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నానండి, ఖచ్చితంగా రాజ్యాంగం మార్చండి. ఊరేస్తే ఒక్క నిమిషంలో ప్రాణం పోద్ది వాడికి, అట్లా కాదు 10 నిమిషాల్లో నొప్పి తెలియకోకుండా వాడిని ఊరేస్తున్నారు మీరు. ఇది రాంగ్ కదండి. ఆ పిల్ల అనుభవించిన అనుభవం అసలు ఎవరైనా మనం ఇంటేనే ఎట్లా ఉందండి చెప్పండి. అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ వేయాలా, ఖచ్చితంగా అలాగే చేయాలి. జైల్లో మీరు గొలుసులతో కట్టేసి వాళ్ళు ఎక్కడికి తిరక్కోకుండా కట్టేసి ఖచ్చితంగా ఏ ఐటెంతో అయితే చంపారో ఆ పిల్లని ఘోరంగా ఏం చేశారో అవన్నీ మీరు చేపించవలసిందే ఖచ్చితంగా. కుక్కలతో ఇట్లా ఖచ్చితంగా కుక్కల్ని పంపించేయండి రూమ్లోకి. తర్వాత కట్టి ఖచ్చితంగా పెట్టాలి, మీరు పెట్టేసేసి చిత్రహింస పడాలి వాడు చచ్చేటప్పుడు. అట్లా చంపండి, అంతేగాని ఏ రకంగా చంపారో ఆ రకంగానే చంపండి. ఎవరిని చంపాలో ఎట్లా చంపాలో ఎవరు ఎట్లా చంపారో అలాగే చంపండి సార్. కొంచెం మీరు రాజ్యాంగం మార్చండి. ఖచ్చితంగా ఉరి మాత్రం వేయొద్దండి. వాడికి చిటుకులో ప్రాణం పోతుంది నొప్పి తగలకుండా. కడుపుతూ ఉంటే నొప్పులు పడుతుంటే మేము డాక్టర్లు అందరూ ఉరికమ్మ ఆ నొప్పితో ఒక బిడ్డని ఇస్తామండి భూమి మీదకి. ఆ బిడ్డ ఇలాంటి పనులు చేస్తే ఎంత బాధగా ఉంటుందో మీరు గుర్తించండి. ఆ నొప్పులు ఎంత నొప్పులు పడతారో ఆడవాళ్ళు అది గుర్తించండి ప్లీజ్. మాకు ఇప్పుడు కూడా మేము ఇంత పెద్దవాళ్ళం అయ్యాము, ఇంత ఏజ్ వచ్చింది మాకు. మేము ఇప్పటికీ ఇలాంటి ఇంటా ఉంటే మాకు ఎట్లా అంటే చలిజ్వరాలు వచ్చేస్తున్నాయి. తర్వాత అసలు అన్నం తింటలేదు మెయిన్గా. ఇవన్నీ చూడలేకపోతున్నాం మేము. చూడాలంటే భయం వేస్తుంది. బయటికి వెళ్తే ఎవరు ఏం చెప్తారో అని భయం, ఇంటికి వస్తే ఎవరు ఏం చెప్తారో భయం, టీవీ ఫోన్ పెట్టుకోవాలంటే భయం, ఫోన్ పట్టుకోవాలంటే ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇలాంటిది న్యూస్ వినలేకపోతున్నాను సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి, మా ఏజ్ని అర్థం చేసుకోండి మీరు. ప్రతి వాళ్ళు మేమంతా ఇట్లా అయిపోతున్నాము, పెద్దవాళ్ళం అంతా చచ్చిపోయేలాగా ఉన్నాం మేము. ఇవన్నీ చూసి మేము చూడకుండా చచ్చిపోయేలాగా ఏదన్నా ఉంటే ఇచ్చేయండి మాకు, చచ్చిపోతాం మేము. లేదు అని అంటారా, ఏ రకంగా చంపారో ఆ రకంగానే చంపండి, సంతోషిస్తాం, ఆరోగ్యంగా బతుకుతాం. ఇట్లా ముడుచుకుని మేము చచ్చిపోతున్నామండి చెప్పుకోలేక ఎవరికి. ఖచ్చితంగా ఈ పని చేయండి సార్ మీరు ప్లీజ్.